The laddu has a special place in the food story of the temple. It's an integral part of Naivedyam, or daily meal offered to the Lord himself. Each laddu is a hand-rolled sphere made from gram flour, sugar and ghee or clarified butter. ఓం నమో వెంకటేశాయ. తిరుమల లడ్డూపై జరుగుతున్న వివాదం అంతా ఇంతా కాదు. కోట్ల మంది హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని ఏ రాజకీయ పార్టీ గ్రహించట్లేదు. ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన విషయమే కాదు. దేశంలో ఎక్కడెక్కడి నుండో ఆ స్వామి దర్శనానికి వెళుతూ ఉంటారు. అలాంటప్పుడు హిందుత్వ మతం అని చెప్పుకునే బీజేపీ పెద్దలు ఎందుకు నోరు మెదపటం లేదు? తిరుమల లడ్డూ మీద ఇంత పెద్ద రగడ జరుగుతూ ఉంటే కేంద్రం సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించకుండా ఏం చేస్తుంది? తాజాగా చంద్రబాబు దీని మీద సిట్ వేసి విచారణకు ఆదేశించారు. జూలై 23న నెయ్యి కల్తీ జరిగిందని, జంతువుల కొవ్వు ఉందని తెలిసినప్పుడు వెంటనే సిట్ వేయాలి కదా. ఎందుకు 2 నెలలు ఆలస్యం చేశారు? అంతా బట్టబయలు చేసి ఇప్పుడు సిట్ వేస్తే ఏంటి ప్రయోజనం? సిట్ అనేది చంద్రబాబు చేతుల్లోదే కదా. ఆయన ఎలా చెప్తే ఆ కమిటీ అలా నడుచుకుంటుంది. సిట్ ఇచ్చే నివేదిక పారదర్శకంగా ఉందని ప్రజలు నమ్ముతారా? నెయ్యి కల్తీ జరిగిందని తెలిసినప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎంత హుందాగా నడుచుకోవాలి? నిజంగా ఇది కల్తీ జరిగిందా లేదా, జరిగితే ఇది ఎలా జరిగింది అని నిర్ధారణ చేసుకుని వెంటనే విచారణకు ఆదేశించి దీని మీద రిపోర్టు వచ్చిన తరువాత బయట పెడితే ఎంత బాగుండేది. కనీసం ప్రజల గురించి గాని, వారి మనోభావాల గురించి గాని, తిరుమల పవిత్రతను కాపాడే ఉద్దేశం ఏమైనా ఉంటే చంద్రబాబు ఇలా చేసి ఉండేవారు కాదేమో. రాజకీయాల్లో 40 ఏళ్లు పైగా అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన చంద్రబాబు ఇంతలా దిగజారి మాట్లాడొచ్చా? కనీసం ప్రజల గురించి కానీ, వారి మనోభావాల గురించి కానీ, తిరుమల పవిత్రతను కానీ కాపాడే ఉద్దేశం ఏమైనా ఉంటే చంద్రబాబు ఇలా చేసి ఉండేవాడు కాదేమో. సుప్రీంకోర్టులో అయినా దీని మీద కేసు వేయొచ్చు కదా. అది చేయకుండా ఆయన చెప్పినట్లు వినే సిట్ ను ఎందుకు వేయడం? సిట్ కమిటీ నివేదిక ఎలా ఇస్తుందో ప్రజలందరికీ తెలుసు. ప్రజలు అమాయకులు కారు, అన్ని గమనిస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా హిందువుల మనోభావాలతో రాజకీయాలు చేయడం మానండి. మేము ధర్మ ప్రచారాలు చేస్తాం, ధర్మ పోరాటాలు చేస్తామని చెప్పుకునే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా ఈ రాజకీయాలను పులుముకుంటున్నాయి. నిజంగా ధర్మ పోరాటాలు చేసే వాళ్లే అయితే సిబిఐ ఎంక్వైరీ చేయాలని, సుప్రీంకోర్టులో వైసీపీ మీద కేసు వేయాలని ఏపీ గవర్నమెంట్ ను డిమాండ్ చేయండి. ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని ల్యాబ్ లో పరీక్ష చేసి జనాలకు అప్పుడు చెప్పండి ఇది నిజంగా కల్తీ జరిగింది అని. అప్పుడు మీరు చెప్పండి మేము ధర్మం వైపే ఉంటాం, ధర్మాన్ని ఆచరిస్తామని. Laddu trays go through quality checks in the testing labs of Tirumala Tirupati Devasthanams or TTD.